హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేము మా తమ్ముడు వాళ్ళ ఇంటికి గృహప్రవేశానికి వెళ్తున్నాము. మా అమ్మ, మా డాడీ, మా అబ్బాయి, మా అమ్మాయి, మా అల్లుడు గారు అందరము బయలుదేరుతున్నాము. ఇంకా వాళ్ళందరూ ముందుగానే వెళ్ళారు, మేమిద్దరం కొంచెం లేటుగా వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ గృహప్రవేశానికి వచ్చేసాము. మా వాళ్ళందరినీ చాలా అంటే చాలా సంవత్సరాలు అవుతుందండి ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత. అందరము ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ, ఎవరి జాబులు వాళ్ళకి అసలు కలవడానికి కూడా కుదరలేదు. ది బెస్ట్ అకేషన్ అని చెప్పచ్చు. ఇక్కడే అందరము కలిసాము. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. ఒక్కొక్కరు అసలు ఆ ఆనందమే వేరనమాట, చెప్పడానికి మాటలు రావట్లేదు. ఇంకా గృహప్రవేశము మార్నింగ్ జరిగింది. ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నారు మా తమ్ముడు, మరదలు, మా చిన్నమ్మ వాళ్ళ కూతురు, అల్లుడు. ఆ తర్వాత ఇంకా చిన్నమ్మ, చిన్నబాబు కూడా కూర్చున్నారు పూజ మీద. ఏ శుభకార్యం జరిగిన ఇంట్లో శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం అనేది చాలా మంచిదండి. అన్ని విధాల భగవంతుడి ఆశీర్వాదం ఉంటుంది. ఇలా అందరూ ఒకే చోట కలవడం అనేది చాలా రేర్ కదండి. అంటే కొన్ని సందర్భాల్లో ఇంట్లో నలుగురు ఉంటే సరే ఒక్కరం వెళ్ళొద్దాంలే, లీవ్ లేదు, ఆఫీస్ వర్క్ ఉంది, ఇలాంటి సందర్భాలు చాలా జరుగుతూ ఉంటాయి అందరి ఇళ్ళల్లో. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ బిజీ లైఫ్లో కూడా సేమ్ అందరిది ఇదే పరిస్థితి. కానీ ఇక్కడ మ్యాక్సిమము అందరము కలిసాము. ఈరోజు అందరూ వచ్చారు గృహప్రవేశానికి. ఇంకా చాలా సంవత్సరాల తర్వాత కలిసాం కదా, ఇంకా కబుర్లు అనమాట. అందరము మాట్లాడుకుంటూ తీపి జ్ఞాపకాలు, పాత రోజుల్ని గుర్తు చేసుకుంటూ చాలా సరదాగా అనిపించింది. ఇంక ఇక్కడ పూజా కార్యక్రమం అయిన తర్వాత పంతులు గారు అందరికీ ఆశీర్వచనం చెప్తున్నారు. అక్కడ వెనకాల చూస్తున్నారా, శివాజీ గారి ఆ పెద్ద విగ్రహాన్ని తమ్ముడు ప్రత్యేకంగా చేపించుకున్నాడు అనమాట. నేను మళ్ళొక రోజు చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి హోమ్ టూర్ అది చేస్తాను. నాకు చాలా బాగా నచ్చింది. చాలా చక్కగా డిజైన్ చేపించుకున్నాడు. తమ్ముడికి చాలా ఇష్టం అన్నమాట. నాకు చాలా బాగా నచ్చింది. అసలు ఎంత బాగుందో, అసలు చాలా దగ్గరగా తీద్దాము అంటే అస్సలు వీలు కాలేదు. ఇక్కడ మా మామయ్య కూతురు వీడియోకి హాయ్ చెప్పడానికి మొహమాట పడుతుంది. మా పిల్లలకి అందరి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము, వాళ్ళేమో మమ్మీ తనేమవుతారు అని నన్ను క్వశ్చన్ చేయడము, అంటే వరుసలు పెద్దగా తెలియదు కదా, ఇంకా అందరి గురించి అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాను. ఇక్కడ ఇంకా మా చిన్నమ్మ కూతురు హారతిస్తుందన్నమాట అందరికీ, ఆడపడుచు ఆశీర్వాదం ఇస్తుంది. ఇంకా పూజా కార్యక్రమం కంప్లీట్ అయిన తర్వాత తమ్ముడి కొలీగ్స్ అందరూ గిఫ్ట్స్ అది ఇచ్చారనమాట. ఇంకా ఆ తర్వాత మా చిన్నమ్మ వాళ్ళు మా అమ్మకి, మా డాడీకి, ఇంటి ఆడపడుచుగా నాకు, మా అందరికీ బట్టలు పెట్టారు. మా చిన్నమ్మ వాళ్ళకి, తమ్ముడికి, మరదలకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఆనందంతో కన్నీళ్ళు కూడా వస్తున్నాయి. తిను మా పెద్ద మామయ్య కోడలు, ఇంకా అలాగే ఇక్కడ మా పెద్దత్తమ్మ కూతుర్లు, ఇంకా అలా మనమన్లు, మనమరాన్లు అందరము కలిసాము. నన్ను చాలా సంవత్సరాల తర్వాత చూశారు. నేను కూడా చాలా సంవత్సరాల తర్వాత వీళ్ళందరినీ కలిశాను. చాలా సంతోషంగా ఉంది. ఇంకా పిల్లలందరూ అయితే మీ వీడియోస్ అన్నీ చూస్తున్నాం అక్క అంటూ చెప్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. మా వాళ్ళందరూ వీడియోస్ చూస్తున్నారు. ఈయన మా అందరికీ బుల్లి హీరో అనమాట. పిల్లలందరూ మీ వీడియోస్ చూస్తున్నాం అక్క అంటే నాకైతే భలే సంతోషంగా అనిపించిందండి. ఇంకా అందరము భోజనానికైతే బయలుదేరాము. ఫుడ్ మాత్రం చాలా బాగుంది. ఇంకా అన్ని రకాల వెరైటీస్ ఏమేమి చేశారో కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇంకా అన్ని పులిహోర, గృహప్రవేశానికి మెయిన్గా భక్ష్యాలు చేస్తారు కదా, పూర్ణం భక్ష్యాలు, అది కూడా చేశారు. అలాగే అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి. ఫుడ్ కూడా చాలా బాగుంది. ఇంకా మెయిన్ ఇవి నాకు ఇష్టమైనవి అన్నమాట. ఇంకా తర్వాత ఇంకా అందరము భోజనం చేస్తూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట ఈరోజు. ఇక్కడ లొకేషన్ కూడా మాకు చాలా బాగా నచ్చింది.
బయట కూడా ఇలా చూడండి అసలు చెట్లు అదంతా, ఇంకా వీడియో తీయడానికి అయితే వీలు కాలేదు. కానీ ఇక్కడంతా లొకేషన్ నాకైతే చాలా బాగా నచ్చిందండి, చాలా బాగుంది. అంటే ఇంకా రెడీ అవుతుందన్నమాట, ఇంకా చుట్టూ అది చెట్లు అదంతా ప్లాన్ చేస్తున్నారు. ఇంకా అందరం అయితే భోజనం చేస్తున్నాము. నాకు నచ్చిన మిరపకాయ బజ్జీ అది మీకు చూపిస్తున్నాను అనమాట. ఇంకా ఫుడ్ అది కూడా చాలా బాగుంది, అన్ని కర్రీస్ చాలా బాగున్నాయి టేస్ట్. ఇంక ఇక్కడ అందరము ఒక పక్క తింటూనే ఉన్నాము, ఇంకా కొంతమంది ఇంకా వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు, చూస్తున్నారు కదా. ఇంకా ఈరోజు సండే కాబట్టి నిజంగా ఇంతమందిని కలిసాము అని హ్యాపీగా ఉంది. అదే నార్మల్ టైంలో అయితే లీవ్ ఇవ్వట్లేదని కొందరు, లీవ్ దొరకట్లేదని కొందరు వచ్చేవాళ్ళు కాదు అసలు. ఇంకా సండే కాబట్టి సాయంత్రం వరకైనా అందరం కలిసి కూర్చొని భోజనం చేసి కాసేపు కబుర్లు చెప్పుకొని సరదాగా పాత జ్ఞాపకాలను తలుచుకుంటూ అలా గడిపేసామన్నమాట. ఇంకా అందరూ ఇప్పటికే వెళ్ళిపోయారనమాట అందరూ. ఇంకా లాస్ట్లో ఇంకా మా మామయ్య వాళ్ళ కూతురు, అల్లుడు, తర్వాత 2 పిల్లలు అందరూ వచ్చేసారు. ఇంకా పిల్లలకి వర్క్ ఉండి లేట్ అయిందంట, చాలా లేట్గా వచ్చారు. ఇంకా చాలా హ్యాపీ అనమాట అందరినీ కలుసుకోవడం. మా చిన్నమ్మను వీడియో తీస్తుంటే వద్దు వీడియో తీయకంటుంది, అయినా వదిలేస్తానా, తీశాను. ఇంకా మా మామయ్య కొడుకు కూతురు, ఇంకా తిను మా చిన్న మామయ్య. ఇప్పుడు మా మామయ్య చేతుల్లో ఉన్న మనవరాల్ని ఎలా అయితే ఎత్తుకున్నారో చిన్నప్పుడు నన్ను అలాగే ఎత్తుకొని ఆడించేవారనమాట. ఇంకా నేను అవన్నీ గుర్తు చేస్తుంటే అందరూ సంతోషపడుతున్నారు. అవన్నీ గుర్తున్నాయా నీకు అంటున్నారు మా అత్తమ్మ వాళ్ళు. సమ్మర్ హాలిడేస్కి ఎప్పుడు అత్తమ్మ వాళ్ళ ఇంటికే వెళ్ళేదాన్ని, అవన్నీ గుర్తు చేస్తూ ఉంటే చాలా సంతోషపడుతున్నారు. ఇంకా అందరికీ బాయ్ చెప్పి వెళ్తూ ఉంటే ఏదోలాగా అనిపిస్తుందండి. ఇలాంటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని మీకు షేర్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇంకా అందరినీ మళ్ళీ ఎప్పుడు కలుస్తామా అని వెయిట్ చేస్తూ బాయ్ అండి మీకు కూడా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆల్వేస్ కీప్ స్మైలింగ్, బీ హ్యాపీ.